హలో మై డియర్ బగారమ్స్ 2025 కి స్వాగతం సుస్వాగతం. అండ్ ఫస్ట్ కార్ రివ్యూ నేను తీసుకొచ్చేసాను. ఒక అద్దర కొట్టే లాంచ్ అనమాట స్కోడా దగ్గర నుంచి. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో స్కోడా అనేది దుమ్ము లేపుతారనేది. కైలాక్ అనేది మనకు వచ్చేసింది. ఆల్రెడీ లాంచ్కి ముందు నుంచే చాలా వరకు హైప్ క్రియేట్ చేస్తుంది. అండ్ కైలాక్ అంటే అర్థం ఏంటి? అది ఒక డిజైన్డ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా ఎస్యూవీ అని చెప్తున్నారు వాళ్ళు. చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆల్రెడీ స్కోడా అంటేనే క్వాలిటీ అండ్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ కమ్స్ స్టాండర్డ్ అనమాట. సో ఇప్పుడు కైలాక్ అనే పదం అనేది ఒక సాంస్క్రిట్ పదము. దాని ఒక మీనింగ్ క్రిస్టల్ అనమాట. సో ఇది క్రిస్టల్ లెక్క ఇది షైన్ అవుతుంది ఈ సెగ్మెంట్లో. అందరూ కాంపిటీషన్ని అసలు నిజంగా దుమ్ము లేపేస్తుంది అనే ఒక వాళ్ళు ప్రామిస్తో పాటు ఈ యొక్క కార్ని తీసుకొస్తున్నారు. సో ఎటువంటి ఫీచర్స్, ఎటువంటి వాల్యూ ప్రపోజిషన్ని దీన్ని ప్యాక్ చేశారనేది మనం తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో డిజైన్ పరంగా చూసినట్లయితే సేమ్ ప్లాట్ఫామ్ అండి, ఏదైతే స్లావియాలో అండ్ కుషాక్లో వాళ్ళు యూజ్ చేశారో MQB A0iN ప్లాట్ఫామ్ అనమాట. సో అదే ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. అండ్ చూడడానికి కూడా చాలా కంప్లీట్గా, చాలా రాక్ సాలిడ్గా ఒక ట్యాంక్ లాంటి బిల్డ్ క్వాలిటీ అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము స్కోడా దగ్గర నుంచి. అండ్ ఈసారి కూడా మనకి అటువంటి ఒక అట్రాక్టివ్ డిజైన్ ఈ రెడ్ కలర్లో అయితే అదిరిపోయింది. మనకి ఇక్కడ బానెట్ ఇది కానీ, లైన్స్ కానీ, మెటిక్యులర్స్ ఇది కర్వ్స్ కానీ చాలా అంటే బండి యొక్క మస్క్యులర్ నేచర్ని మనకి హైలైట్ చేస్తున్నాయి. మీరు DRLs చూసినట్లయితే చాలా క్లీన్ లైన్తో పాటు వస్తుంది. అండ్ వాళ్ళ క్రిస్టలిన్ లైటింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్కోడా క్రిస్టల్ లైటింగ్ అనే ఇది హైలైట్ ఇక్కడ క్లియర్గా రాసి పెట్టింది. సో LED ప్రొజెక్టర్స్తో పాటు మనకి మంచి లైట్తో ప్రజెంట్ చేస్తుంది. మీరు ఒకసారి దీని ఒక ఫ్రంట్ గ్రిల్ చూస్తే కూడా మన సిగ్నేచర్ స్కోడా గ్రిల్ అనేది ఇక్కడ హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ఫ్రంట్ ఫ్యాషియా అనేది చాలా పవర్ఫుల్ ప్రెజెన్స్ని ఇది ప్రజెంట్ చేస్తుంది. సో రోడ్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది అమంగ్ ద కార్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. అదే కాకుండా ఫ్రంట్ బంపర్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారని చెప్పదలుచుకుంటున్నాను. ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి ప్రాపర్ SUV స్టాన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ కానీ, బాడీ క్లాడింగ్ కానీ, అండ్ 17 ఇంచ్ వీల్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది చాలా మంచి విషయం అనమాట. సో ఓవరాల్ బండి యొక్క పవర్ ట్రైన్ని అది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ SUV మోనోకాక్ చాసీతో చేయబడిన కాంపాక్ట్ SUV అనమాట. సబ్ కాంపాక్ట్ SUV అంటే సబ్ 4 మీటర్ డిజైన్ మీకు తెలుసు. సో దీని కాంపిటీషన్ బ్రెజా, వెన్యూ అట్లాంటి కార్స్ అనమాట, నెక్సాన్ లాంటి కార్స్. అండ్ అలాయ్ వీల్స్ కూడా చాలా చక్కని డిజైన్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. బాడీ క్లాడింగ్ మీరు చూడొచ్చు, మొత్తం ఇక్కడ నింపేశారనమాట. ఈ క్యారెక్టర్ లైన్ కూడా చాలా క్లీన్గా వెళ్తుంది మొత్తం వెనకాల వరకు. అండ్ బ్లాక్ అండ్ బీ పిల్లర్ కానివ్వండి, రూఫ్ రైల్స్ కానివ్వండి, ఈ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, అండ్ దాంతోపాటు మనకి బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రైర్ వ్యూ మిరర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్ అంతా కూడా ఆ అటెన్షన్ టు డీటెయిల్ని మనకి హైలైట్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి మోర్ దెన్ అడిక్వేట్ 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎటువంటి చింత లేకుండా మీరు స్పీడ్ బ్రేకర్స్ అవి క్లియర్ చేసేయచ్చు. వెనక్కి వచ్చినట్లయితే మనకి షార్క్ ఫిన్ యాంటెనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ వెనకాల టెయిల్ గేట్ డిజైన్ అనేది ఒక టిపికల్ SUV క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. స్కోడా ఒక బ్రాండింగ్ చాలా ప్రామినెంట్గా ఇక్కడ ఇవ్వబడింది. విచ్ కొంచెం వరకు ఒకలాంటి టెక్స్చర్ ఏదైతే థీమ్ ఉందో ఆ థీమ్ మొత్తం కార్లో వాళ్ళు యూజ్ చేయడం మనం చూస్తున్నాము. అది ఎక్స్టీరియర్ ఉండనివ్వండి, ఇంటీరియర్ ఉండనివ్వండి. అదేవిధంగా మనం వెనకాల టెయిల్ ల్యాంప్ కూడా సింపుల్గా ఇచ్చారు. ఎండ్ టు ఎండ్ LED. వేరే వాళ్ళని కాపీ చేయడానికి అలా ఏం లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక డిస్టింగ్విష్డ్ డిజైన్ థీమ్ని వాళ్ళు ఎన్నుకుంటారనమాట, ఎవరిని కాపీ చేయరు. సో వాళ్ళు ఇటువంటి ఒక ప్రాపర్ ఓల్డ్ స్కూల్ అంటే లేకపోతే ఒక టిపికల్ SUV డిజైన్ సిలబెట్ని వాళ్ళు ఇక్కడ యూజ్ చేయడం మనం చూస్తున్నాము. వెనకాల రేర్ బంపర్ కూడా చాలా నీట్గా ఒక స్కిట్ ప్లేట్ లాంటి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. సో ఓవరాల్ డిజైన్ పరంగా చూసినట్లయితే ఒక టిపికల్ SUV విత్ స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కైలాక్తో పాటు. నెక్స్ట్ మనం మన సిగ్నేచర్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ టెస్ట్కి వచ్చేసాము. డోర్ ఓపెనింగ్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ది కొంచెం వరకు ఉంది, మరి 90 degrees ఏం లేదు, కానీ ఈజీగా మనం క్యాబిన్లో కూర్చునేటట్టు వాళ్ళు డిజైన్ చేశారు. వెనక డోర్ అయితే మరీ షార్ప్గా ఉంది. నాకు తెలిసి ఒక 75 degree ఓపెనింగ్ యాంగిల్ ఇచ్చినట్టున్నారు. పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు లోపలికి వెళ్ళడము, ఎందుకంటే ఒకలాంటి హంప్ కూడా ఉంది ఇక్కడ. సో ఎల్డర్లీ పీపుల్ కొంచెం కష్టము, కానీ లోపల కూర్చున్న తర్వాత మనకి మంచి లెగ్ రూమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ డీసెంట్ హెడ్ రూమ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. మంచి సన్ రూఫ్ అనేది ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ రీడింగ్ లైట్స్ అని కూడా డెడికేటెడ్ లైట్స్ సెకండ్ రో ప్యాసింజర్స్కి ఇచ్చారు. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేయడము, ప్లస్ అట్ ద సేమ్ టైం
2 Type-C ఛార్జింగ్ స్లాట్స్ అనేది ఆఫర్ చేశారు. అది కూడా చాలా చక్కగా ఉంది. సింప్లీ క్లెవర్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే డోర్ పాకెట్స్ కానీ, కర్వ్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ కానీ టు ఎన్హాన్స్ లెగ్ రూమ్, ఇవన్నీ చాలా చక్కగా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం అండర్ థై సపోర్ట్ అనేది డీసెంట్గా ఉంది. రిక్లైన్ యాంగిల్ నీట్గా ఇచ్చారు. హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. 3 హెడ్ రెస్ట్ అనమాట వెనకాల. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ మధ్యలో ఇది ఆర్మ్ రెస్ట్ ఆఫర్ చేసి దాంతోపాటు కప్ హోల్డర్స్ స్లాట్స్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా చూడాలంటే ఇది 2 adults అండ్ మధ్యలో ఒక కిడ్కి సరిపోతుంది. 3 adults అనేది అంత కష్టం ఇక్కడ, ఎందుకంటే మధ్యలో హంప్ కూడా ఉంది. అండ్ ఈ ఎయిర్కాన్ యూనిట్ కూడా మనకి కొంచెం వరకు ప్రొట్రూడ్ అవుతుంది. సో 2 adults అండ్ కిడ్ కెన్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద సెకండ్ రో. సో ఇంటీరియర్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ అప్ మార్కెట్ ఫీల్, ఆ ప్రీమియం ఫీల్ని క్లియర్గా తీసుకురావడం మనము చూస్తున్నాం. అఫోర్డబుల్ ప్రైస్ ట్యాగ్ ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ అనేది వాళ్ళు తీసుకోలేదు. ఇక్కడ చూసినట్లయితే మనకి సీట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా లేఅవుట్ చేయబడ్డాయి. ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ప్లస్ బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, సైడ్ బోల్స్టర్స్ కానివ్వండి, చాలా కంఫర్ట్, ఎన్హాన్స్డ్ కంఫర్ట్ని మనకి ఆఫర్ చేస్తాయి. మనం లోపల కూర్చున్నట్లయితే మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ అనేది మన టిపికల్ డబుల్ స్పోక్ స్టీరింగ్ వీల్ అనమాట. ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ మనకి ఇవ్వబడ్డాయి. MID అనేది మనకి ఫుల్ TFT కలర్తో పాటు ఇవ్వబడింది. సేమ్ యాసిస్ మనకి ఇంతకుముందు చూసిన స్లావియాలో చూసినట్టే ఆ థీమ్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా మనం చూసినట్లయితే ఒకసారి ఆన్ చేసి చూసుకున్నట్లయితే మనకి, సో మీరు చూసినట్లయితే 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఆఫర్ చేశారు. అండ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్ కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్ సౌండ్ అనేది ఆఫర్ చేస్తుంది. 4 డోర్ స్పీకర్స్ ఉన్నాయి, 2 ట్వీటర్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనకి యూటిలిటీ స్పేసెస్, ఇక్కడ గ్లవ్ బాక్స్ కానివ్వండి, బాటిల్ హోల్డర్స్ ఆన్ ఆల్ 4 doors కానివ్వండి, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ నాలాంటి పెద్ద ఏది S24 Ultra పెద్ద ఫోన్, బిగ్ స్క్రీన్ ఫోన్ ఉన్నా కానీ ఈజీగా స్లాట్ ఇన్ అయిపోతుంది. సో అది ఒక మంచి ప్రాక్టికల్ ఫీచర్. కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ కన్సీల్డ్ స్టోరేజ్ ఉంది ఆమ్రెస్ట్తో పాటు. సో ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఒక క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి నేను రివర్స్ గేర్ వేసి చూస్తాను. సో మీరు చూసినట్లయితే మనకి కెమెరా అనేది అంత క్లియర్గా లేదండి. ఇది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్యూటిఫుల్ కార్ని తయారు చేసి ఇంత పెద్ద స్క్రీన్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు ఈ రెజల్యూషన్ కెమెరా రెజల్యూషన్, హై రెజల్యూషన్ కెమెరా ఇవ్వాల్సింది. చాలా బేసిక్ లెవెల్ కెమెరా ఉన్నట్టుంది. అండ్ ఓవరాల్ రియల్ ఎస్టేట్ ఏదైతే స్క్రీన్ రియల్ ఎస్టేట్ ఉందో అది కూడా యూటిలైజ్ చేస్తలేదు. చాలా చిన్న ఆస్పెక్ట్ రేషియోతో వాళ్ళు స్క్రీన్ రేర్ వ్యూ కెమెరా అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. మనకి దీంట్లో మనకి ఈ ఇంటీరియర్ ఎలిమెంట్స్ చూసినట్లయితే అన్నిటికంటే ప్రామినెంట్గా అనిపించేది ఎయిర్ కాన్వెంట్స్ అండి. ఇంత లార్జ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇస్తే మన క్యాబిన్ కూలింగ్ చాలా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. అది ఒక చాలా మంచి విషయం సమ్మర్స్లో. అండ్ ఈ టెక్స్చర్ చూడండి, ఇటువంటి ప్యాటర్న్ వీళ్ళే చేయగలుగుతారు. చాలా సటిల్, నాట్ టూ ఇన్ యువర్ ఫేస్, చాలా ప్రీమియంగా ఉంది. ఇది ఒక్కటి హార్డ్ ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మంచి టెక్స్చర్ ఆఫర్ చేస్తే చాలా బాగుండేది. అండ్ ఎస్, మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేశారు ఫర్ ఆల్ దోస్ అంటే సన్ రూఫ్ కావాలని అందరు కోరుకునే వాళ్ళకి. వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ దాంతోపాటు ఎయిర్ కాన్వెంట్స్కి మనకి ఒకలాంటి టచ్ ప్యానెల్ ఇచ్చారండి. అదొక్కటి డిసప్పాయింటింగ్గా ఉంది. అదేవిధంగా మీరు వాల్యూమ్ చూస్తే కూడా వాల్యూమ్ బటన్ కూడా మనకి వాల్యూమ్ డయల్స్ ఇస్తే బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ అఫ్కోర్స్ మనకి ఇక్కడ ఫింగర్ టిప్లో ఇచ్చారు, బట్ ఒక హార్డ్వేర్ బటన్ అనేది మనకి ఇస్తే అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ డాష్ కూడా ఇట్ ఈస్ నాట్ యాంగిల్ టువర్డ్స్ ది డ్రైవర్ అనమాట, బట్ ఇట్స్ ఓకే, విత్ ఇన్ రీచే ఉంది, చాలా దూరం ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్కాన్ కంట్రోల్స్ అన్ని ఇచ్చారు, ఫ్యాన్ స్పీడ్ కానీ, టెంపరేచర్ కంట్రోల్ కానీ. అండ్ ఇక్కడ మనకి Type-C 2 ఛార్జింగ్ స్లాట్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఓవరాల్ ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అప్ మార్కెట్ అండ్ ప్రీమియం లుకింగ్ ఇంటీరియర్స్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి సీటింగ్ కంఫర్ట్ మాత్రమే కాదు, మనకి స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా ఆఫర్ చేశారు. సో మీ హైట్, మీ యొక్క బాడీ స్ట్రక్చర్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి. గ్లాస్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ వ్యూ అనేది చాలా చక్కగా ఆఫర్ చేశారు. రోడ్ వ్యూ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పవర్ అడ్జస్టబుల్ సీట్స్ మనకి డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరికి కూడా పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఆఫర్ చేయడము అనదర్ గుడ్
ప్రీమియం ఫీచర్ అనమాట ఈ సెగ్మెంట్లో. సో సేఫ్టీ పరంగా చూసినట్లయితే మళ్ళీ అదర కొట్టే 5-star సేఫ్టీ రేటింగ్తో పాటు వచ్చేసింది మన కైలాక్ అనమాట. ఈ సెగ్మెంట్లో అల్టిమేట్ భరోసా అండ్ అల్టిమేట్ సేఫ్టీ, దాంతోపాటు మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఆఫర్ చేయడం, ABS విత్ EBD అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ పార్కింగ్ సెన్సర్స్, రేర్ వ్యూ కెమెరా మొత్తం నింపేశారని చెప్పొచ్చు. సో ఆ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజెస్. అండ్ ఎస్, 5-star సేఫ్టీ రేటింగ్ అంటే యువర్ ఫ్యామిలీ డిజర్వ్స్ ద బెస్ట్. అండ్ సేఫ్టీలో ఎటువంటి కాంప్రమైజ్ ఎప్పుడు మనము యాక్సెప్ట్ చేయకూడదు. సో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సబ్ కాంపాక్ట్ SUVs ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో కైలాక్లో ఇంకొక చాలా ప్రాముఖ్యమైన ప్లస్ ఏంటంటే బూట్ స్పేస్ అండి. 446 లీటర్స్ బూట్ స్పేస్, బెస్ట్ ఇన్ క్లాస్ అనుకోండి. అదే కాకుండా మనకి 60-40 స్ప్లిట్ సీట్స్, దీన్ని కూడా ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా బీభత్సమైన స్పేస్ అనమాట. సో అన్లిమిటెడ్ స్పేస్ అని చెప్పొచ్చు ఫర్ అ కార్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో ఇవన్నీ ఫీచర్స్ ఆఫర్ చేసినా కానీ వాళ్ళు బేస్ ప్రైస్ అనేది 7.89 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే అబ్సల్యూట్లీ నిజంగా అదరగొట్టే ప్రైస్ అనమాట. కాంపిటీషన్ని బెదరగొట్టే ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ టాప్ మోడల్ అనేది 14.4 lakhs వరకు ఉంది. సో ఎస్, కొంచెం వరకు ప్రీమియం మనం పే చేయాలి, ఎందుకంటే స్కోడా అనేది ప్రీమియం బ్రాండ్ కాబట్టి. బట్ దే క్యాన్ జస్టిఫై దాట్ విత్ అ లాట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ అండ్ సింప్లీ క్లెవర్ ఫీచర్స్ ఏదైతే వాళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ బండి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు బండిని డ్రైవ్ చేసి చూసుకుందాము ఎలా పర్ఫామ్ చేస్తుందో.